హాయ్ గాయ్స్, ఈరోజు అయితే మీకోసం ఒక హారర్ స్టోరీ తీసుకొని వచ్చిన. అయితే అందరు బాగున్నారు కదా. నా హారర్ స్టోరీని భయపడకండి, నాకన్నా హారర్గా అమర్ రఘు చెప్తాడు. అయితే మన స్టోరీని స్టార్ట్ చేద్దామా? ఇంకా అయితే ఒక కాలనీ ఉంటుంది. ఆ కాలనీ పేరు యానీ కాలనీ. ఆ కాలనీ పేరు యానీ, జస్ట్ యానీ. అయితే ఆ కాలనీలో 10th క్లాస్ అబ్బాయి ఉంటాడు. ఆయన పేరు రితిక్ రోషన్. అయితే వాళ్ళ కాలేజ్ నుంచి వెళ్ళి కాలనీ వరకు 10 కిలోమీటర్స్ ఉంటుంది. 5 కిలోమీటర్స్ ఏమో బస్ దింపుతుంది, ఇంకా 5 కిలోమీటర్స్ ఏమో ఆయన వాక్ చేయాలి. అయితే అక్కడైతే చిమ్మ చీకటి ఉంటుంది. ఆయన 5 కిలోమీటర్స్ నడవాలి కదా. అట్లా 5 కిలోమీటర్స్ ఒక్క లైట్ లేకుండా అన్ని ట్రీసే ఉంటాయి. అక్కడ ఒక రోజు ఏమైందంటే ఆయన నడుస్తూ వెళ్తుండు. ఒక 5 కిలోమీటర్స్ నడుస్తూ వెళ్తుంది. 5 కిలోమీటర్స్ నడుస్తూ వెళ్తుంది. అప్పుడు వాళ్ళ ఇల్లు అక్కడ ఉందంటే ఇక్కడికి వచ్చి నడుస్తుండు. అక్కడికి వెళ్ళి ఒక గ్రాండ్ మదర్ చనిపోయింది. వాళ్ళు పిండం పెట్టలేరు ఇంకా, అందుకే ఆమె ఆడికి వచ్చింది. ఆమె కాలు ఇట్లా క్రాస్గా ఉన్నాయి, ఇదిగోండి ఇట్లా క్రాస్గా ఉండి షీఈస్ ట్రైయింగ్ టు వాక్ లైక్ దిస్ ఫాస్ట్లీ. బట్ హీ సా దట్, అంటే రితిక్ రోషన్ అబ్బాయి చూసిండు. చూడంగానే షాక్ అయిపోయిండు. అమ్మో మమ్మీ అనేసి ఊరుకుంటే ఇంటికి వెళ్ళిపోయాడు. వాళ్ళ మమ్మీకి చెప్పేసిందంట. ఏం కాదు కానీ వాళ్ళ మమ్మీ క్యాజువల్గా తీసుకుంది. 2-3 డేస్ నుంచి అట్లనే అవుతుంది. అయితే ఒక రోజు సడన్గా ఆయనకి 102 ఫీవర్ వచ్చేసింది. అప్పుడు వాళ్ళ మమ్మీ దాన్ని సీరియస్ తీసుకుంది. అయితే ఊళ్ళో పెద్ద మనుషులు అంటే సిటీస్కి ఒక అబ్బాయి ఉంటారు కదా, అంటే ఆ ఇల్లు కట్టించిన ఆయన. అయితే ఆయన పిలిచి ఏంటమ్మా ఇది ఇట్లా అవుతుంది మా బాము అనేసి అంత మ్యాటర్ మొత్తం చెప్పేశారు. అయితే వాళ్ళు పిండం పెట్టిన వాళ్ళని పిలిచి ఆ అమ్మ ఏంది పిండం పెట్టారా అనేసి అంతా మాట్లాడుకొని పిండం పెట్టేసిరు. అక్కడ లైట్స్ వేసి ఉంటే ఇట్లా పలిపోతున్నాయంట. ఆ లైట్స్ పిండం పెట్టించి లైట్ పెట్టేసినారు. అంతే గైస్, ఈరోజు వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ వేసుకొని 100 సబ్స్క్రైబర్ కొట్టేస్తే అయిపోతుంది కదా. కొట్టేసేయండి. ఒక 2 సెకండ్స్ చాలదా మీకు? ఇది ఒకటి కొట్టేస్తే అయిపోతుంది కదా. ప్లీజ్ కొట్టేసేయండి గైస్. బాయ్.